హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, ఈ మే మనకు 31 ఈ కృష్ణ గారి బర్త్డే కాబట్టి ఈ కృష్ణ గారి అభిమానుల గురించి, ఈ మహేష్ బాబు అభిమానుల గురించి అయితే నేను ఒక మంచి వాళ్ళ కృష్ణ గారి అలాగే మహేష్ బాబు ఫోటో పెట్టుకొని ఒక మంచి వాట్సాప్ స్టేటస్ అయితే చేశాను. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నేను వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఇట్లాంటి ఒక బెస్ట్ వాట్సాప్ స్టేటస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి మన మొబైల్లో అని చెప్పేసి నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ కృష్ణ గారి అభిమానులైనా మహేష్ బాబు గారి అభిమానులైనా అక్కడ వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ పెట్టుకొని, అలాగే ఈ మహేష్ బాబు పక్కన కానీ కృష్ణ గారి పక్కన కానీ వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ పెట్టుకొని ఇట్లాంటి ఒక బెస్ట్ వాట్సాప్ స్టాటస్ అది ఏ విధంగా చేసుకోవాలో నా యొక్క వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్ చూడండి, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే ఇక్కడ నేను వాడిన ప్రతి ఒక్క ఫైల్స్, ఈ టెంప్లెట్ ఇవన్నీ నా వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ఫొటోస్ కానీ మహేష్ బాబు ఫొటోస్ కానీ కృష్ణ గారి ఫొటోస్ కానీ పెట్టుకొని ఒక మంచి బెస్ట్ వాట్సాప్ స్టాటస్ అంటే బర్త్డే విషెస్ వాట్సాప్ స్టాటస్ ఏ విధంగా చేసుకోవాలో మన మొబైల్లో ఎడిటింగ్ ఏ విధంగా చేసుకోవాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే అయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇట్లాంటి వీడియో ఏ విధంగా చేసుకోవాలో నా యొక్క వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, గెట్ స్టార్ట్ వీడియో. హాయ్ గైస్, ఇలాంటి బర్త్డేకి సంబంధించిన వీడియోస్ మీ మొబైల్ ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే మీ మొబైల్ వచ్చేసి ఈ కైన్మాస్టర్ అనే యాప్ ఉండాలి. ఇది మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది, లేకపోతే నా వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాల్ చేసుకొని మనకు ఈ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ 16:9 రేషియో పైన ట్యాప్ చేసి ఈ రకంగా ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. పైన కనిపిస్తుంది మీడియా పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మనకు చూడండి బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఒక కలర్ ఎంచుకొని మనకు వాట్సాప్ స్టార్ట్స్ అనేది 30 సెకండ్స్ కాబట్టి దీన్ని మనం 30 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ చేసి ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి ఈ నేను ఏదైతే వాడుతున్నానో వాడినటువంటి ప్రతి ఒక్క ఫైల్స్ నా వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారో అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ కత్తెర సింబల్ పక్కన ఉన్నటువంటి బాక్స్ పైన ట్యాప్ చేసి ఈ పక్కన వచ్చినటువంటి బాక్స్ పైన ట్యాప్ చేసి దీన్ని మనం ఏం చేస్తారంటే ఇట్లా 30 సెకండ్స్ వరకు దీన్ని కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ చేసి ఇలా ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ లేయర్ పైన ట్యాప్ చేయండి, మీడియా పైన ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ కృష్ణ గారికి సంబంధించిన ఫోటో అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత చూడండి మనకి ఇక్కడ ఈ ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫ్రేమ్లో ఈ ఫోటో కరెక్ట్ ఫిట్ అయ్యేటట్టు ఇలా పెట్టుకోండి. చూడండి ఇలా పర్ఫెక్ట్గా మీరు ఏం చేస్తారంటే ఈ రకంగా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత చూడండి మనకు పైకి స్క్రోల్ చేస్తుంటే కింద మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ మనకు మీరు సాఫ్ట్ లైట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేసేసి దీన్ని కూడా మీరు లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. ఓకే, లాస్ట్ వరకు డ్రాగ్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ చేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇదే ఫోటో పైన ట్యాప్ చేసి ఇప్పుడు ఏం చేస్తారండి ఫ్రెండ్స్ చూడండి మనకి ఇక్కడ కలర్ ఫిల్టర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ మనకు బ్లాక్ అండ్ వైట్ కలర్ అనేది ఇచ్చుకోండి. ఓకే, ఇచ్చుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూడండి దీన్ని మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటో పైన ట్యాప్ చేసి ఈ ఫోటోను కొంచెము ఈ రకంగా పెట్టేసేయండి. ఓకే, చూడండి నేను ఏ రకంగా అయితే చేస్తున్నానో ఆ రకంగా మీరు కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ రకంగా పెట్టేసిన తర్వాత పైన టిక్ మార్క్ చేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చి లేయర్ పైన ట్యాప్ చేయండి, మీడియా పైన ట్యాప్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఈ కృష్ణ గారి ఫుల్ ఫోటో ఉంది కదా, ఈ ఫుల్ ఫోటో తీసుకోండి. ఫుల్ ఫోటో తీసుకొని చూడండి నేను ఏ ప్లేస్లో అయితే పెడుతున్నానో మీరు కూడా అదే ప్లేస్లో ఇలా పెట్టేసేయండి. ఓకే, పెట్టేసిన తర్వాత దీన్ని కూడా మీరు ఇట్లా లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత పైన టిక్ మార్క్ చేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి ఇక్కడ మహేష్ గారికి సంబంధించిన ఫోటో తీసుకోండి. ఓకే, ఈ మహేష్ బాబు ఫోటో తీసుకొని చూడండి వాళ్ళ తండ్రి గారి పక్కన ఇలా పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత చూడండి దీన్ని కూడా మనం ఇట్లా లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. ఓకే, చేసి పైన టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఈ కృష్ణ గారికి సంబంధించిన ఒక హాఫ్ ఫోటో ఇచ్చాను, ఈ ఫోటో తీసుకొని చూడండి. తీసుకొచ్చి ఈ కార్నర్ మీద ఇలా చూడండి నేను ఏ రకంగా అయితే పెడుతున్నా ఆ రకంగా పర్ఫెక్ట్గా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత దీన్ని కూడా మీరు ఇట్లా లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసి ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి ఇక్కడ నేను ఒకటి మీకు ఒక ఎఫెక్ట్ అయితే ఇచ్చాను, ఆ ఎఫెక్ట్ తీసుకోండి. ఓకే, ఈ ఎఫెక్ట్ మనకు ఫైర్ ఎఫెక్ట్ తీసుకున్న తర్వాత ఈ రకంగా పెట్టేసి మీరు పైకి స్క్రోల్ చేసి కింద బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ అప్లై చేసేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ చూడండి మనకు ఈ ఎఫెక్ట్ అనేది ఫోటో పైకి వస్తుంది కాబట్టి మనకు బ్యాక్లో వెళ్ళాలంటే ఏం చేయాలంటే చూడండి ఈ కృష్ణ గారి ఫోటో పైన ట్యాప్ చేసి ఇక్కడ 3 డాట్ పైన ట్యాప్ చేసి మనకి ఇక్కడ ఫ్రంట్ నొక్కేసేయండి. ఓకే, తర్వాత మళ్ళీ ఈ మహేష్ గారి ఫోటో వెనకాల వెళ్ళాలి కాబట్టి మహేష్ గారి ఫోటో తీసుకొని మళ్ళీ ఈ 3 డాట్ పైన ట్యాప్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఫ్రంట్ పైన ట్యాప్ చేయండి. చేసేస్తే అది మనకు ఫైర్ ఎఫెక్ట్ అనేది బ్యాక్లో వెళ్ళిపోతుంది అనమాట. ఇలా చేసిన తర్వాత చూడండి పైన టిక్ మార్క్ చేయండి. పైన టిక్ మార్క్ ఇచ్చేసి చూడండి ఆ ఎఫెక్ట్ మనకు బ్యాక్లో వస్తుంది. ఈ రకంగా మనం ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసేసి
చూడండి ఇక్కడ మీకు ఒక టైటిల్ అయితే ఇచ్చాను చూడండి. ఇక్కడ మనకు సరిలేరు నీకెవ్వరు అని చెప్పేసి నేను ఒక టైటిల్ ఇచ్చాను. ఎందుకంటే వీళ్ళిద్దరికీ సరిలేరు అనమాట. ఒకప్పుడు ఇండస్ట్రీని మనకు మా కృష్ణ గారు ఊపారు, ఇప్పుడు తనయుడు కూడా మహేష్ బాబు కూడా అలాగే దూసుకెళ్తున్నారు అనమాట. మంచి మంచి సినిమాలతోటి దూసుకెళ్తున్నారు కాబట్టి వీళ్ళకి సరిలేరని టైటిల్ బాగుంది కాబట్టి ఇలా పెట్టేశాను. ఓకే, అలాగే మళ్ళీ లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసేసి ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ ఇప్పుడు ఈ సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే కాబట్టి అతని పేరు ఇక్కడ మనం తీసుకున్నాము టైటిల్ తీసుకొని చూడండి ఈ రకంగా ఇలా పెట్టేసేయండి. ఓకే, పెట్టేసిన తర్వాత దీన్ని కూడా మనం ఇట్లా లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. ఓకే, డ్రాగ్ చేసేసి పైన టిక్ మార్క్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చి మళ్ళీ లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇప్పుడు కృష్ణ గారి బర్త్డే మనకు మే 31 కాబట్టి ఆ డేట్ తీసుకోండి. ఓకే, ఆ డేట్ తీసుకొని ఈ రకంగా ఇలా పెట్టేసేయండి. ఓకే, చూడండి నేను ఏ రకంగా ఇది చేస్తున్నానో ప్రతిదీ మీరు ఈ రకంగా మీకు సంబంధించిన ఫొటోస్ పెట్టుకొని ఇలా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా చేసిన తర్వాత దీన్ని కూడా మనం లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. చేసి పైన టిక్ మార్క్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసేసి ఇక్కడ మీకు నేను ఒక కలర్ఫుల్ టెంప్లెట్ ఇచ్చాను, అది తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇలా ఈ స్క్రీన్ మొత్తం ఫిట్ అయ్యేటట్టు ఇలా మొత్తం లాగేసేయండి. ఓకే, ఈ రకంగా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ అప్లై చేయండి. చేసిన తర్వాత మళ్ళీ పైన టిక్ మార్క్ చేసి మళ్ళీ ఇదే టెంప్లెట్ పైన ట్యాప్ చేసి మనకు పైకి స్క్రోల్ చేస్తుంటే కింద మనకు కలర్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్లో థర్డ్ వన్ ఆప్షన్ను ఫుల్గా పెంచేయండి. ఓకే, పెంచేసి ఇప్పుడు ఏం చేస్తారంటే పైన టిక్ మార్క్ చేయండి. పైన టిక్ మార్క్ చేసి చూడండి ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు మనకు దాదాపు అన్నీ మనకు టెంప్లెట్ అన్ని ఫైల్ పెట్టేశాము. ఇప్పుడు దీనికి మనకు ఒక సాంగ్ అయితే ఇచ్చుకోవాలి. చూడండి సాంగ్స్ మనకు దీనికి యాడ్ చేయాలనుకుంటే చూడండి మనకు యాడ్ అనే సింబల్ పైన ట్యాప్ చేసి ఇది మనకు గ్యాలరీలో ఉన్నటువంటి సాంగ్లు తీసుకుపోతుంది. చూడండి ఫోల్డర్ పైన ట్యాప్ చేసేసి ఇక్కడ మీకు ఏదైనా మంచి సాంగ్ ఇచ్చుకుంటే ఆ సాంగ్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకు సాంగ్స్ కింద యాడ్ అయిపోతుంది. పైన టిక్ మార్క్ ఇచ్చేసి చూడండి ఇప్పుడు మనకు ఈ సాంగ్స్ అనేది ప్లే చేయకూడదు కాబట్టి నేను మ్యూట్లో పెడుతున్నాను. ఒక్కసారి చూడండి మీకు ఇప్పుడు డెమో మొత్తం ప్లే చేస్తాను. మనకు డెమో అనేది ఈ రకంగా వస్తుందన్నమాట. ఓకే, ఈ రకంగా అన్నీ అయిపోయిన తర్వాత చూడండి ఇప్పుడు ఇక్కడ మనకు కృష్ణ గారి ఫోటో ఉంది కదా, ఈ కృష్ణ గారి ఫోటో పైన ట్యాప్ చేసి ఒక 5 సెకండ్స్ వరకు అయితే మీరు ఇక్కడ డ్రాగ్ చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మనకు కత్తెర సింబల్ పైన ట్యాప్ చేసి ఫస్ట్ ఆప్షన్ ట్రిమ్ టు లెఫ్ట్ పైన ట్యాప్ చేయండి. తర్వాత ఈ మహేష్ గారి ఫోటో పైన ట్యాప్ చేసి ఒక 1 సెకండ్స్ వరకు అయితే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు కత్తెర సింబల్ పైన నొక్కేసి ఫస్ట్ ఆప్షన్ మళ్ళీ ట్రిమ్ టు లెఫ్ట్ అని కొట్టేసేయండి. కొట్టేసి ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి ఈ కృష్ణ గారి ఫోటో ఉంది కదా, మనకు ఇన్ యానిమేషన్ వెళ్ళండి. ఇన్ యానిమేషన్ వెళ్ళిన తర్వాత మనకి కింద చూడండి మీకు ఆప్షన్ చూపిస్తాను, ఎంటర్ స్లైడ్ అప్ అని చెప్పి చేయండి. ఓకే, సారీ ఆ ఫోటో కాదండి, మనకు ఈ ఫుల్ ఫోటో పైన ట్యాప్ చేయండి. ఈ ఫుల్ ఫోటో పైన ట్యాప్ చేసేసి ఇన్ యానిమేషన్లో చూడండి మనకు ఎంటర్ స్లైడ్ అప్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ఓకే, ఈ ఫోటో మనకు కింద నుంచి పైకి రావడం జరుగుతుంది అనమాట. తర్వాత మళ్ళీ ఈ మహేష్ గారి ఫోటో పైన ట్యాప్ చేయండి. మహేష్ గారి ఫోటో పైన ట్యాప్ చేసేసి దీన్ని కూడా మనకు ఇన్ యానిమేషన్లో ఎంటర్ స్లైడ్ లెఫ్ట్ రైట్ వచ్చేసేయండి. ఒకసారి చూడండి ఈ రకంగా మనకు ఫోటో అనేది వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనకు ఫస్ట్ది అనేది మనం పెట్టేసాం కాబట్టి దాన్ని నన్నులో పెట్టేసేయండి. ఓకే, ఈ రకంగా ఇప్పుడు చూడండి ఒకసారి మీకు ప్లే చేస్తాను. మనకు చూడండి కృష్ణ గారి ఫోటో ఈ రకంగా వస్తుంది, మహేష్ గారి ఫోటో ఈ రకంగా వస్తుంది అనమాట. ఆ ఎఫెక్ట్ తోటి ఆ టెంప్లెట్ తోటి మనకు ఆ సాంగ్స్ వస్తూ ఉంటాయి. ఈ రకంగా అయితే మనము ఈ బర్త్డేకి సంబంధించిన వీడియో అనేది చేసుకోవచ్చు అనమాట, మనం మొబైల్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే గైస్, ఇంతే ఈ వీడియోలో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్, జై హింద్.